సౌందర్య గారితో చేసినటువంటి ఆ పాటకి 'చినుకు చినుకు అందులతో' చిరంజీవి గారే అసలు సర్ప్రైజ్ అయిపోయి 2 రోజుల్లో నిజంగా చేశావా అని అడిగారన్నారు గదా! మరి అంత అద్భుతంగా మీరు చేయడానికంటే అంతకుముందు మీకు డాన్స్ వచ్చా? డాన్సరా? లేదంటే ఆ పాటకే నేర్చుకున్నారా? అసలు 2 రోజుల్లో ఎలా జరిగింది? చిరంజీవి గారే ఆశ్చర్యపోయారు అంటే ఆ సాంగ్ చేసేటప్పుడు అసలు ఆ సాంగ్ అని నాకు తెలీదు. నేను సడెన్‌గా పిలిచారు. మెడ్రాస్‌లో వేరే షూటింగ్‌లో ఉన్నా. హ్మ్. అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వచ్చారు. అన్నా నమస్తే. ఎప్పుడొచ్చారన్నా మెడ్రాస్? హ్మ్. బాబు మోహన్ మార్నింగ్ వచ్చాము. ఏంటన్నా ఇక్కడికొచ్చారు మరి? సినిమా రిలీజ్ కదా అంటే, నీకోసమే వచ్చా. హ్మ్. ఏంటన్నా? చెప్పన్నా. రేపు మార్నింగ్ ఫ్లైట్‌కి నువ్వు హైదరాబాద్ వస్తున్నావు. మెడ్రాసు బై 6:00 ఫ్లైట్ ఉండేది మెడ్రాస్ టు హైదరాబాద్. నా రేపు ఎల్లుండి వీళ్ళదే అన్న షూటింగు. హ్మ్. మేము అదే ముందే డైరెక్టర్ గారితో మాట్లాడి వస్తున్నాం ఇప్పుడు. హ్మ్. డైరెక్టర్ గారు నన్ను చేసేసుకోమన్నారు. రేపు ఎల్లుండి నువ్వు మనకు షూటింగ్ చేస్తున్నావు. నువ్వు హైదరాబాద్ వస్తున్నావు. మేము ఇప్పుడు వెళ్తున్నాం హైదరాబాద్. ఏర్పాట్లు చూసుకోవాలి కదా! అది కాదన్నా మరి ఫ్లైట్ టికెట్ కూడా డబ్బులు ఇచ్చినాం, అన్నీ ఏర్పాటు చేసినాం. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, నైట్ అంతా నువ్వు షూటింగ్ చేయాలి. హుహు. మార్నింగ్ ఫ్లైట్కి నువ్వు హైదరాబాద్ రావాలి. అది కూడా ఇంటికి పోవద్దు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా సారథి స్టూడియోకే రావాలి. హ్మ్. ఎయిర్పోర్ట్ పక్కనే మా ఇల్లు. ఎయిర్పోర్ట్ పక్కనే ఓహ్! వాకబుల్. నేను ఎప్పుడు కారులో పోను. వెనక గేట్లోంచి నడుచుకుంటూ పోతా. అయినా ఇంటికెళ్ళొద్దన్నారు. ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు. హ్మ్. సరే ఓకే దిగిన పోయిన వచ్చిన డ్రైవరు, సార్ మీరు మిమ్మల్ని ఇంటికి పోవద్దన్నారు, డైరెక్ట్గా తీసుకురమ్మన్నారు. ఓకే పద. ఎట్లా ఉన్నాను అట్లనే ఉన్నా. హ్మ్. నైట్ అంతా షూటింగ్ చేసిన, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చిన. హ్మ్. అంటే 5:30 దాకా షూటింగ్ చేసి 5:30కు వచ్చి 6 గంటల ఫ్లైట్లో కూర్చున్నా.